నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి, భక్తులతో కిటకిటలాడిన ప్రధాన ఆలయాలు, ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. నకిలీ పోలీసులుగా మారి బంగారు వ్యాపారస్తులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్ 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెండింగ్ పనులతో పలుచోట్ల గ్రామస్తులకు తప్పని ఇక్కట్లు. జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. గురువారం ఉదయం నుండే ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. ప్రత్యేక హారతులు, అభిషేకాలు జరిపిన వేద పండితులు గురు పౌర్ణమి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలను భక్తి ప్రవత్తుల నడుమ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. గురువారం ఉదయం నుండే ఆయా ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అభిషేకాది పూజలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ప్రధానంగా దత్త మందిరాలు, సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి ప్రాశస్తాన్ని భక్తులకు వివరించిన పండితులు శాస్త్రోక్తంగా పూజలను జరిపారు. పండుగ నేపథ్యంలో ఆయా ఆలయ ప్రాంగణాలు భక్తజనంతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని దసనాపూర్లో గల దత్త మందిరంలో గురు పౌర్ణమిని భక్తి ప్రవత్తుల నడుమ నిర్వహించారు. దత్తాత్రేయుడిని ప్రత్యేక పూజలతో కొలిచి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఉదయం నుండే భక్తుల తాకిడి కనిపించగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక పూజలు, హారతులతో దత్తాత్రేయుడిని కొలిచారు. వ్యాస పౌర్ణమి విశిష్టతను వేద పండితులు వివరిస్తూ పూజాది క్రతువుల్లో పాలుపంచుకున్నారు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 అదేవిధంగా శాంతినగర్లోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చిన భక్తులు బాబాను దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ప్రత్యేక హారతులు, అభిషేకాలతో బాబాను కొలిచారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అటు పట్టణంలోని అడానేశ్వర ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా జరిపారు. భక్తుల భజన సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని చాటారు. ఉదయం నుండే ఆలయానికి భక్తుల తాకిడి నెలకొనడంతో సందడి వాతావరణం నెలకొంది. ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టగా గురు పౌర్ణమి ప్రాశస్తాన్ని వేద పండితులు వివరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మావల మండలం బట్టిసవర్గాం గ్రామంలో సర్వే నంబర్ 72/8ని జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. అగ్రజ టౌన్షిప్ రాజీవ్ స్వగృహ భూసేకరణకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ వినోద్ కుమార్తో పాటు పలువురు అధికారులు సిబ్బంది ఉన్నారు.
పోలీసులమంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. నకిలీ పోలీసులుగా మారి దొంగ బంగారం కొన్నారంటూ బంగారు దుకాణ యజమానులతో మోసాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నైలలో దాదాపు 18 లక్షల వరకు మోసం చేసిన ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసులలో 5గురిపై కేసు నమోదు చేయగా ఇందులో 4గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. బంగారు దుకాణ యజమానులను మోసం చేస్తే వచ్చిన డబ్బులతో నిందితులు మేకల వ్యాపారం చేశారని, దాంట్లో నష్టాలు రావడంతో తిరిగి మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితుల నుండి ఒక బెలానో కారు, ఒక బుల్లెట్ బైక్, ఆటో, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరికి ఫస్ట్ పట్టుకోవడం జరిగింది. ఇర్ఫాన్ ఇతను నల్గొండ, చింతల చెరుకు ప్రశాంత్ ఇతను కూడా నల్గొండ. వీళ్ళ ఇద్దరు ఏంటి అంటే కాన్స్పిరసీగా తయారై నేను ఎస్ఐ ఇచ్చోడ ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇట్లా మాట్లాడి మీరు నా నుండి జ్యువెలర్స్ ఫస్ట్ ఇతను పేరు సెలెక్ట్ చేశారు, ఆ గూగుల్లో సెర్చ్ చేశారు, వాళ్ళ నంబర్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఇంతకుముందు ఇది ఈ గోల్డ్ ఈ ఫలానా వ్యక్తికి అమ్ముకున్నారు, ఈ గోల్డ్ డూప్లికేట్ ఉంది, లేకపోతే మీరు 22 క్యారెట్స్ చెప్పి 18 క్యారెట్స్ ఇచ్చారు, మనకి దృష్టిలో వచ్చింది, మీరు డబ్బులు పంపకపోతే మీ పైన కేసు నమోదు అవుతుంది. సో ఒక ఫేక్ పోలీస్ లాగా క్రియేట్ చేసి వీళ్ళకి డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్ మనం చూస్తే దాదాపు 18 lakh రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేశారు. దీనిలో మేజర్లీ జ్యువెలర్స్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు, లేకపోతే గుంటూరు, విజయవాడ అట్లయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి కూడా ఇప్పుడు పిటిషన్ తీసుకొని కన్సర్న్ ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసాము. ఇప్పుడు మనం సిఐడికి పంపిస్తాము, అక్కడ నుండి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి పోతుంది, అక్కడ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ పోతుంది. సో దట్ ప్రతి ట్రాన్సాక్షన్ వీళ్ళు ఏమైనా ఫేక్ పోలీస్ పేరుతో చెప్పి చేశారో అది లీగలైజ్ అవుతుంది. ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ నల్గొండలో మేకల బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో దాదాపు వీళ్ళకి లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ ఒక బ్రదర్ నల్గొండ పోలీస్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక సిమిలర్ ఎఫ్ఐఆర్ చేశారు ఆ మేకల బిజినెస్ చిటింగ్ కేసులో. ఆ బ్రదర్ అక్కడ ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళ నుండి ఒక బెలెనో కార్ సీజ్ అయినాయి, ఒక ఆటో కొత్తగా కొనుక్కున్న వీళ్ళ ఇదే డబ్బులతో కొనుక్కున్న ఆటో ఒక సీజ్ అయినాయి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సీజ్ అయినాయి, సమ్ 1.3 grams గోల్డ్ సీజ్ అయినాయి అండ్ సిల్వర్ పట్టలు సీజ్ అయినాయి. సనాతన ధర్మ విశిష్టతను భావి తరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆయన పలు ఆలయాలను దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్లోని అతి పురాతనమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంను ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి యోగానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా స్థానిక ఆసారం బాపూజీ ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయమోహన్ అగర్వాల్, జోగురవి, స్వామి, ధోనిజ్యోతి తదితరులు పాల్గొన్నారు. దొరికిపోతే ఆ డబ్బు ద్వారా అన్ని మనకు వచ్చేస్తాయని కొంత. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా తల్లిదండ్రుల తర్వాత గురువులను పూజించే సంస్కృతి కేవలం హిందూ మతంలో ఉందన్నారు. భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందజేయాలన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా విద్య నేర్పినటువంటి గురువుని తల్లిదండ్రులతో సమానంగా కానీ, దాదాపు దేవునితో సమానంగా కానీ చూసేటటువంటి, ప్రేమించేటటువంటి, గౌరవించేటటువంటి తత్వం కానీ, ఆలోచన కానీ ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా లేదు. భారతదేశంలో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ స్థానం ఇచ్చేటటువంటి యొక్క గురువుని గౌరవించేటటువంటి ప్రక్రియ కేవలం ఒక భారతదేశంలో, అది కూడా ఈ ప్రపంచానికే మూలాధారమైనటువంటి ఒక హిందూ మతంలో మాత్రమే ఇంత గొప్ప గౌరవించేటటువంటి ఒక విధానం ఉన్నది. తలమడుగు మండలం కోడత్ గ్రామంలో గల శ్రీ బాజీరావు బాబా ఆలయాన్ని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించుకున్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తలమడుగు మండలంలోని కోడతి గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ బాజీరావు బాబా ఆలయంలో వేడుకలను ఘనంగా జరిపారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సాకి ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, లక్ష్మారెడ్డి, వెంకటరెడ్డి, కిష్టారెడ్డి, కేదారేశ్వరరెడ్డి, అభిరామ్ రెడ్డి, ముచ్చరాగు, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ గురుబోధ చేసిన గురువులందరికీ గురు పౌర్ణమి రోజు అంకితమని పేర్కొన్నారు. గురువులు చెప్పిన బాటలో నడిచిన వారందరూ మోక్షాన్ని పొందారని గుర్తు చేశారు. బాజీరావు బాబా ఆలయానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. కాబట్టి ఈ రోజు గురు పౌర్ణమి రోజు మనం మొదటగా ఏదైతే తలమడుగు మండలం కోడత్ గ్రామంలో బాజీరావు బాబా గారి యొక్క ఆశ్రమంలో గుడిలో ఈ రోజు మనం ఉన్నాము. వారు భక్తులు కానీ మేము కూడా భక్తులం అయిపోయినాము ఈ రోజు. కాబట్టి అందరము అదే బాజీరావు బాబా గారి యొక్క ఆశీలు అందరిపైన ఉండాలి. రైతులు కూడా పంటలు కూడా బాగా పండాలి. అదేవిధంగా పిల్లలు బాగా చదువుకోవాలి. అందరు చిన్న పెద్దలు అందరూ చల్లగా ఉండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. రహదారులపై నిర్లక్ష్యంగా పశువులను వదిలేస్తే తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ఆయన పాల్గొని రహదారులపై ఉన్న పశువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గోశాలలకు తరలించారు. రహదారులపై నిర్లక్ష్యంగా పశువులను వదిలేస్తే వాటి యజమానులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులపై ప్రమాదాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇష్టారీతిన పశువులను రోడ్లపై వదిలేస్తున్న యాజమాన్యులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పట్టణంలో గురువారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ఆయన పాల్గొన్నారు. రోడ్లపై సంచరిస్తున్న పశువులను గోశాలకు తరలించారు. పశు యజమానుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణాలను వదిలే ఆస్కారం ఉన్నందున యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి లేదని ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ 1 టౌన్ 2 టౌన్ మావల పరిధిలో దాదాపు 50 పశువులను స్వాధీనం చేసుకుని వాటిని గోశాలకు తరలించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదాలకు కారణమవుతున్న పశువుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పశువులను నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం వల్ల నడిచే పాదచారులకు సైతం ప్రమాదాలకు గురి చేస్తున్నాయన్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, నిర్లక్ష్యంగా పశువులను వదిలేసిన యజమానులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో చాలా రోజుల నుంచి ఎడ్లు, ఆవులు, వాటి యొక్క దూడలు ఈ రోడ్ల మీద వదిలిపెట్టడం మూలంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వెహికల్లపై పోయేవారు అవి నైట్లా కనబడక ఈ పశువులు రోడ్ల మీద ఉండడం మూలంగా కొన్ని గుంపులుగా పడుకుంటున్నాయి, గుంపులుగా ఉంటున్నాయి. దాని మూలంగా ఈ పోయే బైక్ల మీద పోయే వాళ్ళకు, కార్ల మీద పోయే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నిన్న కలెక్టరేట్ ముందర కూడా ఇవన్నీ ఒక ఎడ్లు గుంపుగా ఉండడంతో సడన్గా మన బైక్పై వస్తున్న ఒక వ్యక్తి వీటికి గుద్దుకొని కింద పడి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఇవన్నీ గమనించి గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసినాం. ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లపైన ఈ స్ట్రే యానిమల్స్, ఎడ్లు, ఆవులు, పశువులు, ఏ పశువు అయినా కానీ ఓనర్స్ వాటిని వదిలేస్తే వీటిని వెహికల్లో ఎక్కించి గోశాలకు పంపడం జరుగుతుంది. ఈ పశువులు మాయా అని చెప్పి ఎవరైనా ఓనర్స్ వస్తే వారిని ఐడెంటిఫై చేసి వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మేము అన్నోన్ వెహికల్స్, అన్నోన్ పర్సన్స్ అని చెప్పి ఈ యజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పశువులు మాయని చెప్పి రేపు మా దగ్గరికి వచ్చినా, గోశాల దగ్గరికి వచ్చినా వారిపై లీగల్ యాక్షన్ తీసుకున్న తర్వాత పశువులు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మేము పశువుల ఓనర్స్కు ఇవి పెంచేవారికి మా విజ్ఞప్తి ఏంటంటే, పశువులు పెంచుకోండి కానీ వాటిని మీ ఇంటి దగ్గర కానీ మీ అగ్రికల్చర్ ఫీల్డ్లో మీ కొట్టంలో ఉంచుకోండి. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు ఈ రోడ్లపైన, పట్టణంలో మరి విలేజ్లలో విడిచిపెట్టడం కరెక్ట్ కాదు. మీరు పశువులను ఇష్టానుసారంగా విడిచిపెట్టడం మూలంగా అవి ప్రమాదానికి కారణమవుతుంది. తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి, రోడ్లు జామ్ అవుతుంది.
కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మీదట ఆదిలాబాద్ పట్టణంలో ఎవరైనా ఈ పశువులు స్టే ఎనిమల్స్ వదిలిపెడితే వాటిని రెగ్యులర్గా మున్సిపల్ టీం కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఒక టీం రెగ్యులర్గా ఉంటుంది. మా పోలీసు వాళ్ళు కూడా వారికి సహకరిస్తుంటారు. వీటన్నిటిని సీజ్ చేసి వెహికల్లలో గోశాలకు తరలించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a part of this sort of challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని
నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగాభవాని హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగే వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ అసంపూర్తి పనులతో పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలలో పలుచోట్ల పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాజెక్టుల్లో వంతెనల నిర్మాణం సైతం పెండింగ్లో ఉండడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లాను ముసురు వీడడం లేదు. దాదాపు 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు వరద నీటితో జలకలను సంతరించుకున్నాయి. మరోవైపు భారీ వర్షాలకు పలుచోట్ల ప్రజలు, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెన్గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత 2 సంవత్సరాలుగా బేలా మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నీటికి పంట పొలాలు నీట మునుగుతున్నాయి. పరివాహక ప్రాంతాలైన సాంగ్డి, బెదోడ, కాంగర్పూర్, గూడ, మనియార్పూర్ గ్రామాల అంచున ఉన్న పెన్గంగా ఉధృతంగా ఉరకలు వేస్తోంది. దీని కారణంగా సాయంత్రం వరకు బెదోడ, గూడ, మనియార్పూర్ గ్రామాల నుండి రాకపోకలు నిలిచిపోయాయి. చిన్న చిన్న వాగుల నుండి బ్యాక్ వాటర్ వస్తుండడంతో బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తోంది. అయితే దహేగాం, మనియార్పూర్ గ్రామాల మధ్యన 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 18 నెలల క్రితం ప్రారంభమైన బ్రిడ్జి పనులు బిల్లులు రాకపోవడం కారణంగా పిల్లర్లకే పరిమితమయ్యాయి. దీంతో ఈ ఏడు సైతం వర్షాల సమయంలో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా మనియార్పూర్ గ్రామస్తుడు గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ 18 నెలల క్రితం పనులు మొదలుపెట్టి పిల్లర్లు పూర్తయి సంవత్సరం గడుస్తున్నా పనులు ముందరకు సాగడం లేదన్నారు. సదరు కాంట్రాక్టర్కు డబ్బులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టి సారించాలని కోరారు. त्या पद्धतीने आज तिथं कामं चालू आहे म्हटलं तर आज जवळपास 5-6 गावांचे जाणं येणं बंद आहे. त्याने सांगडी, बेदोडा, गुळा, कामगारपूर, मनियारपूर एवढे गावाचे जाणं येणं इथून बंद होते. त्याकरता गेल्या सरकारने, केसीआरच्या सरकारने 7 करोडच्या लागवडीने हे पूल, मनियारपूर पूल सँक्शन केले आणि या पुलाचे इनॉग्रेशन सुद्धा त्यावेळी रामनाथरावच्या हाती झालं. नंतर इलेक्शन आले. इलेक्शन आल्यावर सुद्धा आपले MLA त्यांच्या हस्ते झालं पुलाचं इनॉग्रेशन. जवळपास 18 महिने पूर्ण होत आहे. 18 महिने पूर्ण होत आहे की ठेकेदारानं काम केलं, बुधवारी काम केलं म्हटलं तर पिलराचं काम कंप्लीट झालं आणि स्लॅबचं काम आहे. तर या कामासाठी या सरकारने पैसे न दिल्याने ठेकेदाराला विचारलं तर काम काऊन नाही चालू करता येईल बाबा म्हटलं तर तो म्हणते मला पेमेंटच नाही होत आहे, मी केलेल्या कामाचे पैसेच नाही आहेत, तर मी का करू म्हणून तो ठेकेदार सांगत आहे. मला एकच म्हणायचं आहे, येथील MLA ना, MP ना, इथं राजकारण कोण कुठं का करतं हे कोणाला समजत नाही. कारण केलेल्या कामाला मग काम पुरं का नाही होत त्याच्या मागे लागायची जिम्मेदारी जेव्हा जिंकून येते त्या MLA असू दे, MP असू दे त्यांची असते.
ఇదిలా ఉంటే అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణ పనులలో భాగంగా బ్రిడ్జీల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జీల నుండి నీరు ప్రవహించక బేలా మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన నవీన్ అనే రైతు పొలం పూర్తిగా నీట మునిగింది. ఇప్పటికే పత్తి విత్తనాలతో పాటు ఒక దఫా ఎరువులు పురుగుల మందుల కోసం ఖర్చు చేసిన రైతు పొలం నీట మునగడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల తన పంట పొలం పూర్తిగా నీట మునిగిందని తనకు న్యాయం చేయాలని రైతు కోరుతున్నాడు. दातलपुर शिवार मध्ये इथं रोडले बीज देत आहे. बीज येणारे 3-4 डाव चांगले बोंबे टाक 4-5 म्हणून नाही टाकले, एकच बोंबे टाकले. एकच बोंबे येणार टाक म्हणून मला समजते का तुम्हाला समजते म्हणून मलाच म्हणले होते. हे दातलपुर शिवार मध्ये 3 एकर वावर आहे ना, इकडे तिकडे 3 एकर वावर पिकला. 3 वेळ सांगत आहे ना, 3 वेळेला सांगलं तरी लक्ष नाही दिलं. ते आम्हाला किती पीक गेलं तेवढं त्याने भरपाई करून द्या म्हणून आणि त्याने వినతి కरून सांगितलं. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఇటీవల బడిబాటలో చేపట్టిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పలుచోట్ల పోటీ సైతం నెలకొనడం ప్రజల్లో ఇచ్చిన చైతన్యానికి అద్దం పడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు ఏడీబీ న్యూస్ బృందం పలు పాఠశాలలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో తాంసీ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంతో పాటు గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను గురువారం ఉదయం ఏడీబీ న్యూస్ బృందం పరిశీలించింది. ముందుగా కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించగా విద్యార్థులకు మెనూ ప్రకారం టిఫిన్ అందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. అయితే హాస్టల్లో వర్షపు నీరు మెట్లపై నుండి హాస్టల్ ప్రాంగణంలోకి వస్తుండడం కనిపించింది. వానాకాలంలో దుస్తులు ఆరేసేందుకు షెడ్ వంటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరారు. వర్షాకాలంలో మాకు బట్టలు ఆరేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. టీన్ల కింద మాకు థ్రెడ్ ఉండడం ఇంకా బెటర్ అనిపిస్తుంది. గోడల మీద బట్టలు ఆరేసుకుంటే పురుగులు అవన్నీ వస్తాయి కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. కొంచెం టైంకి అసలు ఎండవు, మళ్ళీ మాకు వేసుకోవడానికి కూడా ఇబ్బంది. అనంతరం ఎస్సీ సంక్షేమ హాస్టల్ను సందర్శించగా హాస్టల్లో అన్ని రూమ్లు, వరండాలు శిథిలావస్థకు చేరి వాన నీరు ఊరుస్తోంది. విద్యార్థులు పడుకునే బెడ్పై సైతం వర్షపు నీరు నిండి కనిపించడం గమనార్హం. మరుగుదొడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి. వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని స్పష్టంగా కనిపించింది. కుక్ సెలవులో ఉండడంతో మెనూ ప్రకారం కాకుండా కిచిడీని విద్యార్థుల కోసం సిద్ధం చేశారు. ఈ విషయమై హెచ్డబ్ల్యూఓ సురేందర్ను వివరణ కోరగా కుక్ బంధువులు చనిపోవడంతో రాలేదని తెలిపారు. హాస్టల్లోని పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రూఫ్ లీకేజీ, బాత్రూమ్, కిటికీల కొలతలు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించగా ఆ హాస్టల్లో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. డార్మెటరీ బిల్డింగ్ నిర్మాణంలో ఉండడంతో విద్యార్థులు పడుకోవడం, తరగతులు వినడం అవే గదుల్లో కొనసాగుతున్నాయి. భీంపూర్ మండలం నిపాని రైతు వేదికలో తాంసీ, భీంపూర్ మండలాలకు చెందిన బూత్ స్థాయి అధికారులకు శిక్షణ అందించారు. ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులు BLOలకు ఆయా అంశాలపై శిక్షణ అందించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని భీంపూర్ తహసీల్దార్ నలంద ప్రియ సూచించారు. గురువారం భీంపూర్ మండలం నిపాని రైతు వేదికలో తాంసీ, భీంపూర్ మండలాలకు చెందిన బూత్ స్థాయి అధికారులకు అవగాహన కల్పించారు. ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులు BLOలకు ఆయా అంశాలపై శిక్షణ అందించి క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు నలంద ప్రియ, లక్ష్మి, మాస్టర్ ట్రైనర్ బుసా మహేష్, ట్రైనర్లు గణేష్, రాములు, ఆర్ఐలు రామ్దాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నలంద ప్రియ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి రిజిస్టార్లలో నమోదు చేయాలన్నారు. తప్పుడు లేకుండా జాబితా రూపొందించాలని ఆదేశించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని పర్టికులర్మైన ఆర్డర్స్ ఇస్తుంది. సో దాని ప్రకారం ఇప్పుడు మనం చేయబోయేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనం చేయడానికి ఉంది. సో దానికోసం మీ దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ ప్రతి ఒక్క ఎలక్టర్ టచ్ చేయాల్సి ఉంటుంది. మనం స్పెషల్ సమ్మర్ రివిజన్లో జస్ట్ అడిషన్
కరెక్షన్ డిలీషన్ మాడిఫికేషన్ మాత్రం చేస్తాము. సో ఉన్న ఎవరైనా ఏది పెట్టలేదు, డిలీషన్ లేదు, కరెక్షన్ లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటాడు. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్క ఎలక్ట్ని మనము ఫామ్ కూడా ఇస్తారు మనకు. సో షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వెళ్ళేసి ఆయన ఉన్నాడా లేడా, మరి ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారా, షిఫ్ట్ అయ్యారా, మరి ఆయన డీటెయిల్స్ కరెక్టేనా, మరి ఇంకేమైనా కరెక్షన్స్ అవసరం అనేది సో ప్రతి ఒక్క ఎలక్ట్ని మనం టచ్ చేయాల్సి ఉంటుంది. తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మహారాష్ట్ర బ్యాంక్ స్పెషల్ అసిస్టెంట్ కాడస్వామి నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, పరీక్షా ప్యాడ్లను అందించారు. 10,000 రూపాయల సామాగ్రిని విద్యార్థులకు అందించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేందర్ రెడ్డి, తలమడుగు మాజీ ఎంపీటీసీ చంటి, కళ్యాణ్ రెడ్డి, నర్సింలు, నేతుల గంగన్న, రవి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కాడస్వామి గత 10 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం కోసం ఎవరు సాయం అడిగినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జీతం నుండి నెలవారీగా కొంత నగదును జమ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. తను సంపాదించిన సంపాదనలో ప్రతి నెల కూడా 20% విద్యకు కానీ వైద్యానికి కానీ తన వంతు కృషి నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి తను చేస్తూనే ఉన్నాడు. తను ఈ చేయడం అదే ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు కొత్తూరు పాఠశాలలో దాదాపు 30 మంది బాలబాలికలకు బ్యాగ్స్, పెన్నులు, నోట్బుక్లు అనేవి పంపిణీ చేయడం జరిగింది. తను మమ్మల్ని ఇన్వైట్ చేసి దీన్ని మా చేత ఇప్పించడం చాలా గర్వకారణం. తను ఇట్లనే అనేకమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ మా జాతికి మంచి పేరును కానీ ప్రతిష్టను కానీ తీసుకురావడం చాలా గర్వకారణం. భీంపూర్ మండల ఆత్మ కమిటీ చైర్మన్గా నియామకమైన కామన్వార్ అశోక్ను అర్లీటీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు గొల్లి ఓమయ్య, నర్సింగ్, లస్మన్న, రాకేష్, ఉల్లాస్రావు తదితరులు పాల్గొన్నారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర మంత్రులు సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కార్యాచరణ రూపొందించాలని సీసీఐ సాధనా సమితి కన్వీనర్ దర్శనాల మల్లేష్ అన్నారు. గురువారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్ర మంత్రి కుమారస్వామి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సీసీఐ పునరుద్ధరణకు తగు చర్యలు తీసుకుంటున్నామన్న ప్రకటనను స్వాగతించారు. సీసీఐ సాధనా సమితి తరపున ఏప్రిల్లో కేంద్ర మంత్రిని కలిసి విన్నవించడం జరిగిందని, 6 నెలల వ్యవధిలో ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రితో పాటు పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. దాదాపు 4 సంవత్సరాల నుండి సీసీఐ పునఃప్రారంభానికి సమితి తరపున ఉద్యమిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా త్వరితగతిన కార్యాచరణ చేపట్టాలని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు తగు సహకారం అందించాలని కోరారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు, అలాగే మన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదిలాబాద్ సీసీఐని పునఃప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పి ప్రకటించడము ఒక శుభపరిణామము. ఆ ప్రకటనను మేము స్వాగతిస్తూ ఉన్నాము. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాల నుంచి సీసీఐని రీఓపెన్ చేయాలి, స్థానిక ప్రజలకు ఉపాధిని కల్పించాలి అనే సంకల్పంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మేము ఏప్రిల్ నెలలో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలవడం కూడా జరిగింది. ఆయన 6 నెలల వ్యవధిలో ఈ ప్రక్రియను మేము ప్రారంభిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చాడు. ఆ హామీలో భాగంగా చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అందుకని కుమారస్వామి గారిని అభినందిస్తూ ఉన్నాము. ఈ జిల్లా పర్యటన కూడా చేపట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాము. వచ్చి సీసీఐ ఫ్యాక్టరీని విజిట్ చేయండి. విజిట్ చేసి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను కూడా తెలుసుకొని అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీసీఐని ప్రారంభించడానికి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గారు
అలాగే స్థానిక ఎమ్మెల్యే బీజేపీ పాయల శంకర్ గారు, మీరిద్దరు కూడా ఈ ప్రక్రియకు మరింత సానుకూలంగా స్పందించి తోడు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడినటువంటి జిల్లా మీ అందరికీ తెలుసు. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఏకైక కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ అయినటువంటి CCI మూతపడడం వల్ల ఆదిలాబాదు కలతప్పిపోయిందని చెప్పి మనందరికీ తెలుసు. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే మొదట ఉన్నటువంటి ఆ CCIని పునరుప్రారంభించడం అవసరము. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రక్రియ పేపర్లకు టీవీలకు మాత్రమే పరిమితం కాకూడదు, ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదు, అది కార్యాచరణలోకి రావాలి, కార్యరూపం దాల్చాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి, భక్తులతో కిటకిటలాడిన ప్రధాన ఆలయాలు, ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. నకిలీ పోలీసులుగా మారి బంగారు వ్యాపారస్తులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు, కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్, 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెండింగ్ పనులతో పలుచోట్ల గ్రామస్తులకు తప్పని ఇక్కట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.